హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా. పసుపు పచ్చ, పసుపు తెదేపాది, పచ్చ పాకిస్తాన్ది. అసలు డ్రామోజీనే పాకిస్తాన్ ప్రేమికుడు గనక పసుపు పచ్చ అయినా ఆకుపచ్చ అయినా రెండు ఒకటే కాబట్టి పచ్చ మీడియా అన్న మాట తగినదే. ఆ పచ్చ మీడియా ఒక 10 టీవీ సంస్థలు ఉన్నాయట. ఆ పచ్చ మీడియాలో మొన్నైతే దాటిన నేను ఆ వెంకటకృష్ణ అన్నవాడు రేణుకా చౌదరి అనేటటువంటి ఒక వృద్ధనారి పతివ్రత అని మిగతా వాళ్ళు బిరుదు పెట్టారండి. ఆవిడ వృద్ధనారి అన్నంతవరకు అయితే నాకు తెలుసు. ఆవిడ కలిసి ఇంటర్వ్యూ చేస్తూ ఆ వెంకటకృష్ణ అన్నవాడు వెంకటకృష్ణను ఏదో రాధాకృష్ణను ఎవడైతే ఏముంది, ఎవడైనా ఒకటే పసుపచ్చలో ఏదో ఒక కృష్ణ, అది వెంట్రుక కృష్ణ అయినా పౌడర్ కృష్ణ అయినా ఏదైనా, అదే టాల్కమ్ పౌడర్ ఏదైనా ఒకటే. కాబట్టి ఆ సదరు యాంకరు ఈ వృద్ధనారి రేణుకా చౌదరి ఇలాంటి చాలా వీడియోల్లో ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా ఈ యాంకరు జగన్ గురించే ప్రశ్నలు ఉంటాయి. ఎదుటి వాళ్ళు జవాబు చెప్పే లోపలే ఇంకా ఏమంటాంలేండి, తల్లి చెల్లినే వెళ్ళగొట్టినవాడు ఏదైనా చేయగలడు అంటూ విక నవ్వుతాడు. ఐఎమ్ రిపీటింగ్ ఇట్, విక నవ్వుతారు. దీని అర్థం కావాలంటే మీరు మన విశ్వనాథ సత్యనారాయణ వారిని అడగవలసిందే. అలా విక నవ్వుతూ తల్లిని చెల్లినే వెళ్ళగొట్టాడు. ఇక జగన్ గురించి ఏం చెప్పుకుంటాం, మరి ఏం చెప్పుకుంటాం అన్నప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు ఎందుకో వాళ్ళకే తెలియాలి. నిజానికి జగన్ తల్లి చెల్లిని వెళ్ళగొట్టాడా, చెల్లే తల్లిని ఏడిపించుకు తిని అన్నని టార్గెట్ చేసిందా? ఎవరిని టార్గెట్ చేశారు? పరిశీలించి చూస్తే ఎప్పుడు జగన్ కానీ అతడి భార్య కానీ ఆ బేషరం షర్మిల చెల్లి కాదు, రాక్షస బల్లి, మురుసు పల్లి షర్మిల. అనిల్ శాస్త్రి కూడా ఎలా అవుతాడే, అనిల్ పాస్టర్ అతడి గాడి రెండో పెళ్ళాం, అతడికి అతడు రెండో మొగుడు. ఈ జంట విచిత్రమైన జంట. వాళ్ళ ఆ అనిల్ గురించి కానీ ఈ జగన్ ఫ్యామిలీ ఏమన్నా అన్నారా? ఆ శాల్తీ అయితే అంటూనే ఉంటుంది. భారతి శీలం గురించి కూడా ఉంటుంది. ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరిని వెళ్ళగొట్టారు? నోటికి వస్తే చెప్పేయడం కాదు, అందులో లాజిక్ కూడా ఉండాలి కదా. పసుపచ్చలు కానివ్వండి, ఇంకా ఎంతకాలం ఎన్ని చేస్తారు? ప్రతి దానికి ఎవరి కర్మ వాళ్ళం రిసీవ్ చేసుకోక తప్పదు కదా. పైసలకు, కెరియర్కు, లేకపోతే అందరూ అన్నట్టు టీవీ రేటింగులకు ఎన్ని అబద్ధాలు ఆడతారో, ఎన్ని అసంబద్ధాలు మాట్లాడతారో, ఎన్ని కుతర్కాలు మాట్లాడతారో. ఇట్స్ యువర్ ఫ్రీడమ్. ద డే విల్ కమ్. ఆ రోజు ప్రతి దానికి వడ్డీతో సహా మీకు చెల్లింపబడుతుంది. అది నీలం పార్టీ వాళ్ళు అంటున్న రెడ్ బుక్ కూడా కాదండి, కాషాయ పార్టీలతో పచ్చ పార్టీల రెడ్ బుక్లో కూడా కాదండి. కాలపురుషుడి యొక్క కఠినమైనటువంటి బుక్. దట్స్ ఆల్. చూద్దాం. లెట్ మీ వెయిట్ అండ్ సీ. నాలాగా చాలామంది కూడా వెయిట్ చేసి చూస్తున్నారు. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. ఎందుకంటే యూట్యూబ్ చేయట్లేదండి. ఫేస్బుక్లో ఆ ప్రాబ్లం వచ్చే నేను యూట్యూబ్లోకి వచ్చాను. స్ప్రెడ్ చేయట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలకి, కామన్ మ్యాన్కి యుద్ధం, పెత్తందారులకి పేదవారికి మధ్య యుద్ధం. కాబట్టి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో నిజాలు స్ప్రెడ్ అవ్వడం ఆ కార్పొరేట్లు అయినటువంటి ఫేస్బుక్ జుకర్బర్గ్కైనా ఈ యూట్యూబ్ వాళ్ళ వీళ్ళకైనా ఇష్టం ఉండదు. కాబట్టి స్ప్రెడ్ చేయట్లేదు. కనుక మీరు స్ప్రెడ్ చేయవలసిందిగా, ఇది సత్యం అనిపిస్తే స్ప్రెడ్ చేయవలసిందిగా అందరికీ విజ్ఞాపన చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.